హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఖుషి క్యూటీ తెలుగు బ్లాగ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే అక్కడ కనిపిస్తుందా, సో ఆ వాల్ డెకార్ చేశాను. అది వాల్ డెకార్ కాదు, యాక్చువల్గా నేను పేపర్ క్రాఫ్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అలాగే వీడియోస్ కూడా షూట్ చేశాను, అది అలా స్టిక్ చేశాను వాల్ పైన. సో అది ఎలా చేయాలి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఏ చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. సో ఇది కిడ్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎవరికైనా వాల్ డెకార్, ఇంట్లో రూమ్ డెకార్ అలా చేసుకోవాలంటే కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో అందుకోసమే ఇది మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనేసి షూట్ చేశాను. సో అయితే అది ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను పెడతానమాట. సో చూడండి ఎలా అనిపించింది అని మళ్ళీ చెప్పండి. దీనికి కావాల్సినవి అయితే ఇంతే అండి. నేను క్రాఫ్ట్ పేపర్స్ తీసుకున్నాను, ఫెవికాల్, సిజర్, పెన్సిల్ అండ్ స్కేల్, ఇంతే. స్టార్ట్ చేద్దామా? సో చాలా సింపుల్, ఈజీ. నేను ఫస్ట్ వచ్చేసి ఈ బ్లూ షీట్ తీసుకుంటున్నాను. సో మనకి దీంట్లో 2 స్క్వేర్ కట్ చేసుకోవాలి. సో 2 స్క్వేర్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ పేపర్ని 2 హాఫ్స్గా కట్ చేసుకునేస్తాం. సో హాఫ్ మార్క్ చేసా. సో కటింగ్. సో మనం దీన్ని 2 హాఫ్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీంతో స్క్వేర్స్ చేసుకోవాలి. స్క్వేర్ చేసుకోవాలంటే మనకి తెలిసిందే కదా, స్కూల్ డేస్ టెక్నిక్. సో రెక్టాంగిల్ని మనం ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసుకొని మిగతా రెక్టాంగిల్ ఏదైతే ఉందో అది కట్ చేసేస్తే మనకి స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఇస్ డన్. ఇప్పుడు మనకి రెక్టాంగిల్ వచ్చింది. దీన్ని కూడా ఇప్పుడు మనం స్క్వేర్గా కట్ చేసుకున్నాం. దిస్ ఇస్ ఫర్ లీఫ్ అన్నమాట. దిస్ కలర్ పేపర్స్ వచ్చి మీకు క్రాఫ్ట్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు. క్రాఫ్ట్ పేపర్ కాకుండా ఇట్లా కలర్ పేపర్స్ కావాలి అంటే ఆల్ బ్యాంగిల్ స్టోర్లో, క్రాఫ్ట్ స్టోర్లో దొరుకుతూ ఉంటుంది, బుక్ స్టోర్లో. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కూడా. 1 షీట్ ఇస్ 2 రూపీస్ అన్నమాట. సో మనకి ఇప్పుడు 2 స్క్వేర్స్ అండి. సో ఒక స్క్వేర్ పక్కన పెడతాం, ఈ స్క్వేర్ని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని 2 హాఫ్స్గా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి 2 హాఫ్స్. సో దీన్ని 1 హాఫ్ పక్కన పెడతాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ హాఫ్తో మనం చేద్దాం. దీన్ని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి లోపటకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఫర్ బటర్ఫ్లై. బటర్ఫ్లై షేప్ రావడానికి మనం ఈ షేప్
ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా. సో 2 sides, బోత్ ద సైడ్స్ కూడా సేమ్ అట్లానే ఫోల్డ్ చేసుకుందాం. సో ఇట్లా అన్నమాట. ఇట్లా 2 sides ఫోల్డ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈ షేప్ రావాలి. సో ఈ షేప్. సో ఈ షేప్ వచ్చిన తర్వాత దీన్ని జిగ్జాగ్ మోషన్లో 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో 1/2 ఇంచ్. సో 1 side అయితే డన్. సో చూసారా, సో మనకి 3 or 4 ఫోల్డింగ్స్ వస్తుంది అంతే. పెద్దదైతే 4 వస్తుంది, ఇది చిన్నది కాబట్టి 3 ఫోల్డింగ్స్ వస్తుంది. సో సేమ్ వచ్చేసి మనం ఇంకొక సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుందాం. దీన్ని ఏంటంటే 1/2కి ఫోల్డ్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్ 1/2. సో ఇక్కడ మీరు చూసుకొని ఎగ్జాక్ట్ 1/2కి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనకి బటర్ఫ్లై పైన బాడీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారంటే పైన బాడీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి కింద కావాలి. సో ఇది సైడ్ పెడతాం. సో ఇంకొకటి కట్ చేసాం కదా రెక్టాంగిల్, సో దాన్ని తీసుకొని ఈ సైడ్ నుంచి ఇట్లా జిగ్జాగ్గా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో అది కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, సో సేమ్ ఇది కూడా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి. సో ఇట్లా అన్నమాట. సో దీన్ని వచ్చి మనం ఎగ్జాక్ట్ 1/2కి ఫోల్డ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి కింద బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని రెండుని స్టిక్ చేయాలన్నమాట. సో మీకు ఇప్పుడే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు దీని మిడిల్లో మనం స్టిక్ చేయాలి. ఈ క్రాఫ్ట్ పేపర్కి మనం ఫెవికాల్తో స్టిక్ చేయాలి, ఎండ్స్ ఉంటాయి కదా, సో దాంతో. సో దానికి ఇప్పుడు నేను ఫెవికాల్ యూస్ చేస్తున్నాను. మనం ఇట్లా ఎక్కువగా వేసుకోకూడదు, లిమిటెడ్గా వేసుకోవాలన్నమాట. సో ఇట్లా వేసుకున్నాం కదా. ఫస్ట్ దీన్ని సెంటర్లో స్టిక్ చేసిన తర్వాత మిగతా షీట్ సో కొద్దిసేపు ఇది సెట్ అవ్వాలి కాబట్టి మనం ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా షేప్ రావాలి మనకి.
దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్లో ఉంది కదా, దీనికి మనం వేస్ట్ పేపర్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, సో దాన్ని ఏంటంటే చాలా థిన్గా కట్ చేసుకోవాలి. చాలా థిన్గా కట్ చేసుకోవాలి. మనకి ఇది ఇంత పేపర్ వద్దు అని చెప్తే మనం ఏదైనా థ్రెడ్ ఉంటుంది కదా, సో థ్రెడ్తో కూడా దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఈ పేపర్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ పేపర్ని ఏంటంటే ఇక్కడ మిడిల్లో పెట్టేసి మనం బైండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా నేను కొద్దిగా గ్లూ యూజ్ చేస్తాను. ఇంట్లో కూడా కొద్దిగా ఫెవికాల్ వేసి స్టిక్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. అట్లా అంటూ ఉండాలి. సో అప్పుడు ఏంటంటే షేప్ వస్తుంది. సో చూసారా, ఎంతో ఈజీగా బటర్ఫ్లై రెడీ అయిపోయింది. బాగుంది కదా. సో ఈ బటర్ఫ్లై పక్కన పెడతాము. సో ఇప్పుడు లీఫ్ ఎలా చేసుకోవాలో చూస్తాం. ఇది ఉంటుంది కదా, మనం ఇంకొక స్క్వేర్ కట్ చేసి పెట్టుకున్నాం. ఈ స్క్వేర్ని ఏంటంటే ఇట్లా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా సైడ్కి మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్జాక్ట్ కటింగ్ కోసం నేను ఇక్కడ పెన్సిల్ అండ్ స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను లైన్ అనేది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకొని వస్తాం. సో ఈ 2 హాఫ్స్ సైడ్ని పెట్టాలి. అండ్ ఈ ట్రయాంగిల్ ఉంటుంది కదా, సో ఇది మనకి ఫస్ట్ యూజ్ అయ్యేదన్నమాట. సో ఈ ట్రయాంగిల్ని బేస్ని ఇంకా అప్ సైడ్కి జిగ్జాగ్ మోషన్లో ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి. సో ఇట్లా సో ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఎగ్జాక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫోల్డ్ చేసాం కదా. సో చూసారా, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో మనకేంటంటే ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఎగ్జాక్ట్ రావాలి. సో అంతవరకు మనం నీట్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా వచ్చింది. స్టెమ్ కోసం ఇక్కడ ఆల్రెడీ ట్రయాంగిల్ కట్ చేసి మిగిలిన పేపర్ ఉంది కదా, దాన్ని ఏం చేయాలంటే హాఫ్కి కట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ వరకు కట్ చేసి ఇంకా నేను ఈ సైడ్ని ఇంకా రోల్ చేసుకుంటున్నా చిన్నగా. ఓకే, సో ఇది మనకి స్టెమ్ అన్నమాట. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇట్లా చేసుకున్నాం, ఫ్లాట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఇట్లా పెట్టి
ఇట్లాగ రావాలన్నమాట. సో ఇంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం ఇంకా గ్లూ వేసేసుకున్నాం. సో మిడిల్లో కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆ స్టెమ్ కూడా స్టిక్ చేస్తాం కాబట్టి. సో ఇదన్నమాట అండి లీఫ్. బాగా వచ్చింది కదా. సో ఒక లీఫ్, ఒక బటర్ఫ్లై. 1 పేపర్లో 1 A4 షీట్ కలర్ పేపర్తో మనం 1 లీఫ్ చేసుకోవచ్చు, 1 బటర్ఫ్లై చేసుకోవచ్చు. సో ఆరెంజ్ బటర్ఫ్లై, ఆరెంజ్ లీఫ్. ఇక్కడ నేను ఎలా అయితే బ్లూ కలర్ షీట్లో 1 బటర్ఫ్లై 1 లీఫ్ తీసుకున్నానో సేమ్ అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్లో కూడా చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు 2 లీవ్స్ ఉన్నాయి అండ్ 2 బటర్ఫ్లైస్ ఉన్నాయి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్లో. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చాలా థిన్గా కట్ చేసుకోవాలి ఇది కూడా. దీన్ని డబల్ చేసి ఇలా స్టిక్ చేయాలి. సో అది బటర్ఫ్లై లుక్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా దానికి ఎఫెక్ట్ ఇవ్వడం కోసం కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా పొడికాలి. సో అప్పుడు ఇది ఇలా వస్తుంది అన్నమాట. సో బాగుంటుంది కలర్ కాంబినేషన్తో. సో సేమ్ ఇట్లానే ఇప్పుడు మనం బ్లూ కలర్తో దీన్ని చేద్దాం. సో చూసారా, నేనైతే ఒక వాల్ నా రూమ్లో ఒక వాల్కి ఇలా స్టిక్ చేసుకున్నాను ప్లాస్టర్ టేప్తో. సో బాగుంది కదా చూడడానికి. ఇలా మనం చాలా చేసుకొని ఒక వాల్కి ఒక డిజైన్ లాగా స్టిక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందా? చాలా ఈజీ కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో వాల్ డెకార్కి, కిడ్స్ క్రాఫ్ట్స్కి అండ్ మనకి క్రాఫ్ట్స్ బుక్ పైన, ప్రాజెక్ట్ బుక్స్ పైన అంతా డిజైన్స్ డెకరేషన్స్ చేయాలి కదా. సో దానికంతా కూడా అవి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ముందు నేను ఏదైనా చేస్తే ఇలాగే వీడియో షూట్ చేసి పెడుతూ ఉంటాను, సో దట్ కొంతమందికి యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, సో దట్ నేను ఇంకా ఎక్కువ చేయొచ్చు. సో అంతే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. Thanks for watching this video friends. Please like, share, subscribe to Kushi Cutie Telugu Vlog. See you all very soon.